ఇచ్చాడో ఆ రోజే అర్థమైంది ఇతను తప్పించుకుంటున్నాడని. అంతేకాకుండా ఆ కేసు ఎన్ఐఏ కోర్టు విజయవాడ కోర్టు నుండి వైజాగ్ కోర్టుకు మార్చడం, మళ్ళీ దాని మీద ఎన్ఐఏ కోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఇందులో ఎటువంటి కుట్రకోవడం లేదు అని చెప్తే ఈ ఎన్ఐఏ కోర్టు జడ్జి గారు ఆ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే బాధితుడిగా పేర్కొందో ప్రభుత్వం, అతను వచ్చి సాక్ష్యం చెప్తే ఇతను బెయిల్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సరే, దాని మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఎన్ఐఏ కోర్టులో బెయిల్ వచ్చేస్తుందేమో అని చెప్పి హైకోర్టులో కేసేసి, హైకోర్టులో ఏం చెప్పాడు, లోతైన విచారణ జరగాలి, ఎన్ఐఏ సరి అయినటువంటి విచారణ జరపలేదు అని చెప్పేసి కోర్టులో కేసేశాడు. అయితే అసలు ఎన్ఐఏ కోర్టుకి ఎందుకు వెళ్ళింది? ఆ రోజు నాకు రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల మీద నమ్మకం లేదు, సిబిఐ మీద కూడా నాకు నమ్మకం లేదు, వేరే సంస్థతో విచారణ చేయమని చెప్పి డిమాండ్ చేశాడు కాబట్టి ఎన్ఐఏకి వెళ్ళింది. ఏమైంది? ఎన్ఐఏకి వెళ్తే ఎన్ఐఏ కూడా చెప్పింది దాంట్లో ఎటువంటి కుట్ర కోణం లేదని. మనం ఏం చేయాలంటే కేసు మొత్తం జరిగి వాదోపాదాలు జరిగి అతను నిర్దోషిగా బయటకు వచ్చిన రోజు ఖచ్చితంగా అతని స్టేట్మెంట్ ప్రజలు చూస్తారు. ఈ మధ్యలో పరోక్షంగా మీరు అన్నట్టు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, అలాగే వాళ్ళ మదర్ ఉంది, వాళ్ళు చెప్తారు ఏం జరిగిందో. జగన్మోహన్ రెడ్డి బండారం బయటపడిపోయింది. ఇటు పక్కన ఉత్తరాంధ్రలో ఈ కోడికత్తి కేసు, అటు రాయలసీమలో బాబాయిని చంపి అది చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన పట్టాకత్తి పట్టుకొని ఆయన, లోకేష్, ఆదినారాయణ రెడ్డి ముగ్గురేళ్ళు చంపినట్టుగా సాక్షిలో కథనాలు, ముందు గుండెపేటని, ఆ తర్వాత అది గొడ్డలపోటుగా మార్చడం, ఈ రెండు కేసులు ఆ రోజు ఎన్నికల్లో అతనికి బాగా ఉపయోగపడి వాడుకున్నాడు. ఆ రెండు బాగా వాడుకుని సానుభూతి పొందాడు. ఆ రెండే ఇవాళ కోడెత్రాచులై అతను ముందు కూర్చొని ఉన్నాయి. అటు పక్కన బాబాయ్ కేసు, బాబాయ్లో అక్కడ దస్తగిరి ఏం జరిగిందో మొత్తం చూడండి సార్, ఈ వ్యవహారం ఎంత పెద్ద నష్టానికి దారితీసిందో. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోయి, అభివృద్ధిలో వెనకబడిపోయి, పరిశ్రమలు తరలిపోయి, అంటే ఇంత పెద్ద నష్టానికి కారణం అయిపోయాయి ఇవన్నీ. ఈ రెండు ఇంటి వల్ల అతను ముఖ్యమంత్రి అవటం వల్ల ఈ రాష్ట్రం వెనకబడిపోవటం కాబట్టి ఎంతో మంది చనిపోయారు, ప్రాణాలు పోయినాయి. అనేక రూపాల్లో ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఆ చీప్ లిక్కర్ తాగి ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు. 3,50,000 మందికి కిడ్నీలు, లివర్లు ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి ఇతను ఒక ముఖ్యమంత్రిగా రావడానికి ఈ రెండు కేసులు ఉపయోగపడి ఎంత నష్టం జరిగిందంటే మీరు బాగా చెప్పారు. ఆ నష్టాన్ని పూడ్చలేనిది. అయితే ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికే తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఇండియా టుడే సర్వే వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి బాగా డెఫిసిట్ ఉంది, 18 సీట్లు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్కి గెలవబోతుందని చెప్పేసి సర్వే చెప్పింది. కాబట్టి ఇంకా మారుతున్నటువంటి ఇంకా 1-2 నెలల్లో ఇంకా మార్పులు బాగా ఉంటాయి. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఆటలు, జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి తెరబడేటువంటి రోజు ఎంతో దూరంలో లేదు. హైకోర్టుని మనం అభినందించాలా. 5 సంవత్సరాల తర్వాత అయినా సరే కోడికత్తి సీనుకి బెయిల్ రావటం, వాళ్ళ తల్లి వాళ్ళ సోదరుడు ఇద్దరు ఢిల్లీలో ఉన్నారు. ఈ వార్త తెలుసుకుని వాళ్ళు ఎంతో సంతోషించారు. వాళ్ళు రాష్ట్రపతిని కూడా కలవాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఒక సంస్థ వాళ్ళకి ఎంతో అండదండలు ఇచ్చింది. ఆ సంస్థ ఎంతో కష్టపడి వాళ్ళని విజయవాడ తీసుకురావడం కానీ, ఢిల్లీ తీసుకెళ్ళటం కానీ జరిగింది. సమతా సైనిక్ దళ అనేటువంటి సంస్థ, అలాగే ఇతర సంస్థలు కూడా ఉన్నాయి దాంట్లో. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఈ కేసులో అతను కోర్టుకు రావాల్సిందే. ఎందుకంటే కోర్టు కేసు తేరాలి కదా. ఇప్పుడు బెయిల్ మాత్రమే వచ్చింది. అసలు ఏం జరిగిందనేది కోర్టు చెప్పాలా. ఈ జనుపల్లి శ్రీను అనేతను నిర్దోషిగా బయటకు వచ్చినప్పుడు మనం అతన్ని పూర్తిగా అభినందించాలా. ఒక అమాయకుడు, ఒక దళిత యువకుడు ఏదో ఎయిర్పోర్ట్లో ఏదో హోటల్లో పనిచేసుకుంటా ఉంటే అతన్ని ట్రాప్ చేసి ఆ బొత్స సత్యనారాయణకి సంబంధించినటువంటి అతని మేనల్లుడు ఎవరో ఉన్నాడు, అది ట్రాప్ చేసి
ఈ రకంగా పొడిపించి ఇది జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన సానుభూతి వస్తుంది. ఆ సానుభూతిలో ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు ఏం కావాలంటే అది చేస్తారు. నీ జీవితమే మారిపోద్ది. నీకు 10 ఎకరాలు పొలం ఇస్తాం, డబ్బు ఇస్తాం, నువ్వు ఎక్కడ పనిచేయవలసిన అవసరం లేదని చెప్పేసి అనేక ప్రభుత్వం వస్తుందని నేను ఈ నాటకంలో నేను భాగస్వామి అయ్యాను. అతన్ని చంపాలని కాదు, ఊరికనే అలా చేత్తో గీరం